నీ సన్నిధానపడే ఈ స్థలంలో నుంచొని నాయన ప్రభ, ఇదిగో నీ మాటలు నీ వాక్కులు నాయన ప్రభ, నేను కాదు కానీ మాట్లాడబోతుంది పరిశుద్ధాత్మ అభిషేకంతో నాయన ప్రభ మమ్మల్ని అందరినీ నింపమని, మీరే మాతోనూ నాతోనూ అందరితోనే మాట్లాడమని నాయన ప్రభ. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను ఆశీర్వదించండి, దీవించండి. మరి ముఖ్యంగా ఈ కుటుంబానికి కావాల్సిన ప్రతిఫలాన్ని దయచేయమని, ఇంకా నువ్వు రావాల్సిన బిడ్డలు రాలేని బిడ్డలను కూడా ఆశీర్వదించి దీవించమని మా ప్రభు మీ ప్రియకుమారుని యేసేపేట ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈరోజు చదువుకున్న గ్రంథంలోని సామెతలు 30లో ఇప్పుడు చూసుకున్నాం కదా, కొన్ని విషయాలను చూసుకున్నాం కదా. అందులో చాలా అంటే ఆ యొక్క అధ్యాయం గురించి నిజంగా చెప్పాలంటే చాలా చాలా పాఠాలు చెప్పుకోవచ్చు. బట్ మనము చిన్నది ఒకసారి అక్కడ ఉన్న వాటిల్లో 2 విషయాలు ఒకసారి ప్రస్తావించుకొని మనం అసలైన వాక్యంలోకి వెళ్ళిపోదాము. సామెతలు మనం అనేక సార్లు చెప్పుకున్నాము. సామెతల్లో ఈ 30వ అధ్యాయాన్ని ప్రత్యేకంగా రాసినటువంటి ఆ వ్యక్తి ఎవరో కూడా పైన రాయబడి ఉంది. ఎవరంటే యాకే కుమారుడైన ఆగురు అనే అతను పలికిన మాటలు 30లో కదా. పడిపోయి మనం ఇంకా కూడాను అక్కడ వాళ్ళకి జరిగిన అంత భయంకరమైన వాటిల్లో మనం లేనందుకు దేవుని కృతజ్ఞత చెప్పగలగాలి. ఇలా కూర్చొని గలుగుతున్నందుకు దేవుని కృతజ్ఞత చెప్పగలగాలి. ఇలా చక్కగా ఆయన మాటలు ఇంకా వినే అర్హత మనకు కల్పిస్తున్నందుకు మనం కృతజ్ఞతగా బ్రతకాలి. వీటిని బట్టి కృతజ్ఞతతో బ్రతకడాన్ని మనం నేర్చుకుంటే ఇంకా మన జీవితంలో దేవుడు అనేకమైన మేలు చేస్తాడు. ఆ పక్కన కూడా ఇదే అసలు ఈ సామెతలు 30వ అధ్యాయం గురించి ఎన్నో పాఠాలు చెప్పొచ్చు అనమాట. దగ్గర ఒక 40 పాఠాలు చెప్పొచ్చు. ఒక్కొక్క వచనానికి ఎంత గంట సేపు ప్రసంగం చెప్పొచ్చు. వీటికి అంత ఉంటుంది. నేను ఇంకొక 2 విషయాలు చూపించి తర్వాత మనం అసలైన వాక్యంలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఒక్క నిమిషం కనుక 18వ వచనం చూడండి, 18 వర్స్.
నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రంలో ఓడ నడుచు జాడ. లాస్ట్కి వచ్చిన అక్కర్లేదు. 3 చూడండి, అంతరిక్షమున పక్షిరాజు జాడ. ఒకసారి స్కైలోకి వెళ్ళిపోయిన తర్వాత పక్షిరాజు అంటే ఎవరని చెప్పాను? ఈగల్, గ్రద్ద. సో అది ఎంత హైట్కి వెళ్తుందో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. ఏదైనా పెద్ద తుఫాన్ వస్తే కూడా అదేం చేస్తుందని చెప్పుకున్నాము. ఆ నల్లటి మేఘాలను దాటుకొని పైకి వెళ్ళిపోద్ది, వర్షం లేని ప్లేస్కి వెళ్ళిపోతుంది అనమాట. అంతగా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అది ఎక్కడుందని మనం కనిపెట్టగలమా? అంతరిక్షంలోకి వెళ్ళిపోయింది, అది ఆల్రెడీ స్పేస్లోకి వెళ్ళిపోయింది. ఆ జాడను ఎవ్వరూ కూడాను కనిపెట్టలేము. దాంతో ఎవరిని పోలుస్తున్నారో తెలుసా? ఇక్కడ బండ మీద సర్పము జాడ. దీన్ని బాగా కనుక మీరు కనిపెట్టగలిగితే బండ మీద సర్పము జాడ అంటున్నారు. అంటే ఏంటో తెలుసా అర్థము? ఈ బండ మీద ఒక పాము వస్తే కనపడదా మనకి? కనపడుతుంది కదా. కానీ ఇది కనపడలేని అన్న విషయంలాగా చెప్తున్నారు భక్తులు. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే అసలు నా బుద్ధికి మించినవి. ఇక్కడ రాస్తున్న వాళ్ళ వ్యక్తులు చాలా బుద్ధి కలిగిన వాళ్ళు, చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు. వీళ్ళకే ఇవి తట్టట్లేదంట. ఏంటో తెలుసా ఇది అసలుకి? బండ మీద సర్పం జాడ అంటే బండ ఎవరు? సంఘము. బండ అంటే యేసుక్రీస్తు ప్రభువు స్థాపించిన సంఘము. సంఘంలోకి సర్పము సాతాను ఎలా వస్తుందో దాని జాడ కనిపెట్టడము ఎవ్వరికి కూడాను అవ్వటం లేదు. అది ఆయన బుద్ధికి మించిపోతుంది విషయం. మనుషుల బుద్ధికి ఎట్లా ఆలోచిద్దామన్నా, ఎలా రాకుండా చేద్దామన్నప్పటికీ కూడాను ఎట్టో గట్టు నుంచి వచ్చేస్తుంది. అది ఆ దినాల్లోనే వారు రాసి పెట్టారంటే బండ మీద సర్పము జాడ, అంతరిక్షంలో పక్షిరాజు జాడ, 3వది నడి సముద్రంలో ఓడ నడుచు జాడ. బాగా మిడిల్ ఆఫ్ ద సీకి వెళ్ళిపోయిన తర్వాత మనకి అది ఎటువైపు వెళ్తుంది అన్న విషయం దూరం చూసే వాళ్ళకి మనకి ఏమైనా అర్థమవుతుందా? నడి సముద్రంలోకి వెళ్ళిపోయిందని దాని దారి ఏంటో కూడా దానికి వాళ్ళకి తప్పించి ఇంకెక్కడ కూడా మనము గ్రహించలేమన్నమాట. సో ఇలాంటి విషయాలను ఆ దినాలని రాసి పెట్టారంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఈరోజు సంఘాల్లో వస్తున్న సర్పాలు ఎంత భయంకరంగా ఉన్నాయో కదా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో మనందరికీ తెలుసు. ఇది అంత్య దినాల్లో వచ్చేటటువంటి విషయాలే. అందుకే యేసుక్రీస్తు ప్రభువాన్ని చివరి దినాల్లో ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు ఫస్ట్ వచ్చిన ఒకటి చెప్పారు ఆయన. నేను అనేక సార్లు చెప్పాను, మీకు గుర్తుంటే కనుక. యుద్ధాలు వస్తాయి, తర్వాత లేకపోతే జనాలు మీ మీద కొడతారు. ఇవన్నిటికంటే ముందు మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా చూసుకోండి, మోసపరిచే దినాలు వచ్చాయి అని రాశారు ఫస్ట్ వచ్చిన. అంటే మోసం ఎక్కువైపోయే దినాలలో వస్తే అవి అంతే దినాలు అనమాట. అంటే మన వీళ్ళేనా, మన పక్కన ఉన్న వాళ్ళేనా? అంటే మనం ఒకప్పుడు కాలంలో మోసం అంటే చాలా పెద్ద విషయము, ఎవరో ఎక్కడో పెద్ద ఎవరెవరినో మోసం చేశారంట అని వింటుంటాం న్యూస్ పేపర్స్లో అట్లాగా. కానీ ఈ అంత్య దినాల్లోకి వచ్చేసరికి ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడే ఉంటుంది, మన పక్కనే. వీళ్ళు కూడానా అనే టైప్లో మనము మోసపరుచుకునేటటువంటి స్థితిలోకి సాతాను నడిపిస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి ఈ స్థితిలో మనం ఎలా నిలబడాలి? దేవుని యొక్క వాక్యంలోకి బలంగా ఉండకపోతే సాతాను శక్తికి మనం తొందరగా లోబడిపోతాం. అందుకే ఆయన దొరికే కాలంలో మనం వెతకాలి. అసలైన వచనంలోకి వెళ్ళిపోతాం. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెహోవా మీకు దొరుకు కాలమునందు అందరు తీసారా? చూడండి, 55వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి అంటే ఈ సమయంలో మనం కూర్చొని ఇంకా దేవుని సన్నిధిలో పార్టిసిపేట్ చేయగలుగుతా, వాక్యాన్ని వినగలిగే స్థితి. అంటే మనం ఏదో పరిస్థితులు బాగలేక ఎక్కడో అనారోగ్యాలతో పడిపోకుండా ఉన్న సమయమే ఆయన దొరికే కాలం. అంటే ఆయన దొరికే కాలము అంటే నీకు ఇంకా వాక్యాన్ని వినగలిగినటువంటి స్థితి ఇస్తున్నటువంటి కాలము. ఆ కాలంలోనే నువ్వు కూడాను వెంబడపడు ఆయన కొరకు, ఆయన వాక్యం కొరకు నువ్వు ఆసక్తితోటి ముందుకు పరిగెత్తాలి. ఆ తర్వాత వచ్చిన ఏమన్నారు? ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే 8వ వచనం మనం ఎప్పుడు చదువుకుంటుంటాం. ఇది మీ నోటికి ఎప్పుడు వచ్చేసేయాలి. అసలు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం చూడండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు,
ఇదే యెహోవా వాక్కు, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అది ఏసై మన దగ్గర రోజు మాట్లాడుతుంది. ఆయన దొరికే కాలంలో మనం వెతకాలి, ఆయన వాక్యం వినపడుతున్న కాలంలోనే పరిగెత్తేసేయాలి. దేవుని సన్నిధికి ఎప్పుడు మానుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడో ఒక చోట ఆయన వాక్యం వినపడుతున్న దగ్గర కూర్చొనే ఉండాలి. ఎందుకంటే అదే ఆయన దొరికే కాలం. అలా మనం మానుకుంటూ మానేసేస్తాం అనుకోండి, ఇంకా ఆయన దొరకడం మానేస్తాడు. ఆయన కూడా ఇంకా నీకు వినిపించే స్థితిలో మానిపించేస్తాడు. ఇంకా అది ఎట్టి పరిస్థితుల్లో వస్తుందో ఎటు నుంచి వస్తుందో మనకు తెలియదు, కానీ వాటన్నింటినీ వినపడకుండా మనం చేసే స్థితి వచ్చేస్తే ఇక ఆయన దూరం అయిపోతున్నట్టు అనమాట. ఆయన సన్నిధికి మనము దూరం అయిపోతున్నట్టు. ఆయన ఆత్మను ఆయన మన దగ్గర నుంచి చిన్నగా తీసేసుకుంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆయన దొరికే కాలంలో ఆయన వెతకాలి. ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆయన తలంపుల కంటే మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎంత ఎత్తుగా ఉన్నాయంట, ఆకాశములు భూమికి. ఇక్కడ ఏం రాస్తారు చూడు, ఒక ఆకాశం కాదు, ఏమని రాశారు, ఆకాశములు భూమికి పైగా. మనకు కనపడే ఆకాశం కాదు, దీనికంటే పైన 7 ఆకాశాలు ఉంటాయి. 7వ ఆకాశం పైన దేవుడు ఉంటాడు. సో అంత ఎత్తుగా ఆయన తలంపులు మనకి, ఆయన మార్గాలు అంటే మనకు అంతగా ఉంటాయన్నమాట. అలాగే మనందరం రాగలిగితే ఒక్కసారి చూడండి, సామెతలు 1వ అధ్యాయం 22వ వచనము. మొదటి యాకోబు పత్రిక వచ్చేద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనానికి రండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. చూసారా, ఒక జ్ఞానం ఉంది అంటే మనందరికీ తెలుసు. మనకు కావాల్సిన జ్ఞానం ఏ జ్ఞానం కావాలి మనకి? లోక జ్ఞానమా, దేవుని జ్ఞానం? దేవుని జ్ఞానం కావాలి. కానీ లోక జ్ఞానం ఎలా ఉంటుందని చెప్తున్నారంటే 15వ వచనంలో, ఇది పై నుండి వచ్చినది కాదు, ఇది పై నుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. హల్లెలూయా. చూసారా, ఇక్కడ ఒక జ్ఞానం గురించి తెలియపరుస్తున్నారు అనమాట. ఈ జ్ఞానము ఎలా ఉందంటే పై నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. లోక జ్ఞానం ఎలా ఉంటుంది అంటే భూ సంబంధమైన జ్ఞానం, దయ్యాల జ్ఞానం ఎలా ఉందట. అది ఆ 16వ వచనంలో చూడండి. అలాంటి జ్ఞానం కలిగిన మనుషులు ఎలా ఉంటారంటే, ఏలయనగా మత్సరము, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు, ప్రతి నీచ కార్యములు ఉండును. చూసారా ఎంత భయంకరమైనటువంటి జ్ఞానం. లోక జ్ఞానం వలన మత్సరం అంటే ఏంటి? మత్సరం అంటే ఏంటి? కుళ్ళు, అసూయ. మత్సరము అంటే ఈ యొక్క మత్సరము, ఏదైనా మత్సరము, వివాదాలు, అసూయలు, గొడవలు ఎక్కడ ఉంటాయో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యం జరుగుతాయంట, అక్కడే జరుగుతాయంట. కాబట్టి ఇక్కడ అది ఎవరి జ్ఞానము? ఇది పై నుండి వచ్చినటువంటి జ్ఞానము కాదు, ఇది ఈ లోక సంబంధమైన జ్ఞానం. కానీ కింద చూడండి ఒకసారి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోపడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానం చేయ వరకు సమాధానముందు విత్తబడును. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, పై నుండి వచ్చే జ్ఞానం. పై నుండి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచి వచ్చేటటువంటి జ్ఞానం మొట్టమొదటి ఎలా ఉంటుందంట? పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోపడుతుంది. ఈ జ్ఞానం కలిగిన బిడ్డలు సులభంగా లోపడతారు, కనికరంతో ఉంటూ ఉంటారు, మంచి ఫలాలతో నిండుకొని ఉంటారు. అయితే పక్షపాతం కూడా వాళ్ళలో ఉండదు. ఇలాంటి వాళ్ళు నీతి ఫలం అనే సమాధానాన్ని సంపాదించుకుంటారు, అదే ఫలాలను వాళ్ళు పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడి రోజు ఏం తెలియపరుస్తుందంటే, ఆయన వెతికే కాలం, ఆయన దొరికే కాలంలో మనం వెతకాలి. రెండోది, ఆయన పైనుండి వచ్చే జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి తప్పించి లోక జ్ఞానంతో ఎక్కువ మత్సరాలు, ఈ వివాదాలు ఉంటాయి. కాబట్టి వీటికి చాలా దూరంగా ఉండటము మంచిదని దేవుడు మాట్లాడుతూ, ఒకసారి మనందరం కూడా లూకాసు వార్త 5వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే, లూకాసు వార్త 5వ అధ్యాయం
అక్కడ ఒక సందర్భాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సంగతిని మాట్లాడుతూ ఉన్నారనమాట. చూద్దాము అందరము కూడాను. 27వ వచనం నుంచి నేను చదువుతాను, మీరందరూ వినండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 27వ వచనము. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి సుంకపు మెట్టు వద్ద కూర్చుండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. సుంకరులను ఇతరులను అనేకులు వారితో కూడా భోజనమునకు కూర్చుండేది. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరెలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు రోగులకే కానీ ఆరోగ్యం కలవారికి వైద్యుడు అక్కర్లేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చిదని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. హల్లెలూయా. వాటి భాగం ఎంతో ముఖ్యమైనదనమాట. చూడండి, ఇక్కడ లేవి అనే ఒక వ్యక్తి అక్కడ కూర్చుని ఉన్నాడట. యేసుక్రీస్తు ప్రభు అటు వెళ్తూ ఉన్నారు. వెంటనే ఆయన ఆ లేవిని పిలిచారు. లేవి అను ఒక, అక్కడ ఏం రాశారు చూడండి, లేవి అను ఒక సుంకరి. ఓకే, సుంకరి సుంకపు మెట్ల ఎద్దు కూర్చుండి ఉన్నాడు అనమాట. నన్ను వెంబడించు. ఈ లేవి ఎవరో తెలుసా? ఈ లేవి లూకాసు వార్తలో రాస్తున్నటువంటి లూకా భక్తుడు రాస్తున్నటువంటి ఈ లేవిని మత్తయి గారు. మత్తయి సువార్త రాసినటువంటి మత్తయి గారిని అతను ఒక లేవి కుటుంబానికి సంబంధించిన అతను అనమాట. సో ఈ లేవిని దేవుడు పిలుచుకుంటున్నాడు. పిలుచుకోగానే అతను సుంకరి అంటే అర్థం ఏంటంటే వసూలు చేసేవాడు, ట్యాక్స్ కలెక్టర్స్ అనమాట ఆ రోజుల్లో. సో ట్యాక్స్ వసూలు చేసే అతను మంచి ఇన్కమ్ ఉంది ఆయనకు ఆ రోజుల్లో. కానీ యేసుక్రీస్తు ప్రభువు పిలవగానే విడిచిపెట్టి, అక్కడ ఏం రాస్తారు, అన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించుము అని చెప్పగానే ఆయన లేచి విడిచిపెట్టి ఆయనను వెంబడించేసి వెంటనే అక్కడ ఒక పెద్ద గొప్ప విందు చేసుకున్నాడు. ఆ ఇంట్లో ఆ రోజు ప్రేయర్ పెట్టుకొని మంచి భోజనాన్ని తయారు చేశారు అనమాట. ఈ భోజనాన్ని తయారు చేసినప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కూర్చొని చక్కగా తింటా ఉన్నారు. అక్కడ పరిశీలు శాస్త్రులు ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించడానికి వస్తూ ఉంటారు కదా, వీళ్ళు వింటాకి రారనమాట. వీళ్ళంతా శోధించడానికి వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు కూర్చోగానే వీళ్ళు ఏమంటున్నారంటే, ఏంటి యేసుక్రీస్తు ప్రభు వారు యేసుక్రీస్తు అంటారు, మంచి ఆయన అంటారు, వాక్యం చెప్తారంటారు, ఈయన పోయి సుంకరులతోటి పాపులతోటి. సుంకరులు అంటే ఆ రోజు ట్యాక్స్ కలెక్టర్స్ పాపం చేసినట్టు, వాళ్ళ దృష్టిలో ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు, జనాల మీద ఎక్కువ చేసేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా పాపులు లెక్కలు అనమాట. సుంకరులతో పాపులతో కూర్చొని యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు భోజనం చేస్తున్నారు, ఈ నెల దేవుడు అవుతాడు, ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే వీళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో వీళ్ళు చాలా మంచోళ్ళు, మేము చాలా మంచోళ్ళం అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. సో వీళ్ళంతా చాలా చెడ్డోళ్ళు, వీళ్ళతో పోయి కూర్చొని వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఫీల్ అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన నోటితో ఒక మాట అన్నారు, చూసారు కదా. అందుకు ఆయన యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు ఏం అడగలేదు కూడా. ఆయన మీరేలా తిని త్రాగుచున్నారు సుంకరులతో పాపం దాన్ని శిష్యుల మీద సనుక్కుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువుకి వినపడిపోయినాయి. 31వ వచనంలో అందుకు యేసు రోగులకే కానీ ఆరోగ్యం కలవారికి వైద్యుడు అక్కర్లేదు. డాక్టర్ ఎవరికి కావాలి? బాగున్న వాళ్ళ దగ్గరికి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తాము మనం, లేకపోతే బాగున్న వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఊరికే డాక్టర్లు ఏమైనా టెస్టులు చేస్తుంటారా? కాదు, రోగులకే డాక్టర్ అవసరం ఉంది. అంటే అర్థం ఏంటి? పాపులకే నా అవసరం ఉంది. ఆల్రెడీ నీతిమంతులు మేము నీతిగా ఉన్నాము అనుకున్న వాళ్ళకి నా అవసరం పెద్దగా లేకపోవచ్చేమో, కానీ నేను పాపులకు అవసరమై ఉన్నాను. ఎందుకంటే నేను పాప క్షమాపణ నిమిత్తమే ఈ లోకానికి వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా ఏముంది? రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనందు విశ్వాసం ఉంచితే చాలు రక్షణను ఉచితంగా అనుగ్రహిస్తానని చెప్పారు. ఆ విశ్వాసంలో మనం ఎక్కడో తలపాటు పడతా ఉన్నాం అనమాట. కాబట్టి ఆయన విశ్వాసం మనకి మరింతగా ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఇంకా ఏమంటున్నారు చూడండి, 32వ వచనంలో మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. వెంటనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసేటప్పటికే ఓహో, ఇప్పుడు మమ్మల్ని ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు? పాపుల్ని పిలవచ్చడానికి, నీతిమంతులు పిలవడానికి అంటే ఇంక వీళ్ళు ఎలాగో ఫీల్ అయిపోతున్నారు నీతిమంతులు అని చెప్పేసి అని ఇంకా వీళ్ళు పక్కకు వచ్చేసి మళ్ళీ శోధించాలి. ఇమీడియట్గా మళ్ళీ ఏమంటున్నారు చూడండి, వాళ్ళకి ఇంకేం పనులు. వారు ఆయన చూసి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తారు, అయితే పరిసయ్యుల శిష్యులు కూడా చేస్తారు, కానీ నీ శిష్యులు ఏంటి తిని త్రాగుచున్నారు అని చెప్తారు. వెంటనే ఇంకొకటి అనమాట, కౌంటర్ రాస్తూ ఉంటారు కదా, అట్లాగనమాట. యోహాన్ గారి శిష్యులు ఉన్నారు ఆ దినాలలో, పరిసయ్యులకి శిష్యులు ఉన్నారు. సో మేమందరం చక్కగా ఉపాసనలు చేస్తున్నాము అంటే ఓల్డ్ టెస్టిమెంట్ ఫాలో అవుతున్నారు అనమాట బాగాను. మీరేంటి, మీరు శిష్యులు ఏంటి, ఏం కూడా చేయట్లేదు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు అప్పుడు ఏమంటున్నారు చూడండి, పెండ్లి కుమారుడు అంతా ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడి దినాలు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేదు. పెండ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మనకందరికీ కూడా సంఘం ఎవరు? పెండ్లి కుమార్తె.
సంఘం అంతా కూడాను మొత్తం పూర్తి సంఘాలన్నీ కలిపి ఒక సంఘంగా ఏర్పడాలి. ఆ సంఘము యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చే టైంకి వధువుగా తయారవ్వాలి. ఆ దినంలో అప్పుడు మీరు ఉపవాసాలు చేస్తారు. నేను ఇప్పుడైతే మీతోనే ఉన్నాను కాబట్టి మీరేమి ఉపవాసాలు చేయాల్సిన పని లేదు. మీరు చక్కగా దేవుళ్ళు స్థిరంగా తిని చక్కగా ప్రార్థనలు చేసుకోమని దేవుడు తెలియపరుస్తారు. అలానే ఉపవాస ప్రార్థన చేయొద్దని కాదు, ఉపవాస ప్రార్థనకి చాలా శక్తి ఉంది, అది ఇంకో టాపిక్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని శోధిస్తున్నటువంటి వారితోటి, అంటే వారు ఊరికే శోధించడానికే అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఉపవాసం చేయండి అని చెప్పేసి. సో మీకు ఇంకా అక్కడ మారుమనసు లేదు. వాళ్ళు అందు విషయాలు అదే చెప్పారు, మీకు మారు మనసు లేదు, మీకు మీరు గొప్పల్లో ఫీల్ అయిపోతున్నారు, ఇంకా మీరు ఫీల్ అయ్యే వాళ్ళు మీరు ఉపవాసాల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుని శోధించడానికి. సో దానికి దీనికి సంబంధం లేదు. మీరు సరిగ్గా ఉంటే ఉపవాస ప్రార్థన కూడా ప్రతిఫలం ఉంటుంది. మీరే సరిగ్గా లేనప్పుడు ఉపవాస ప్రార్థన గురించి పెద్ద ఎక్కువగా మాట్లాడాల్సిన పని లేదని యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఖండించేశారనమాట. ఆ తర్వాత వాళ్ళతో ఒక ఉపమానం చెప్పారంట. ఈ ఉపమానం చెప్పుకొని ముగించుకున్నాం. చూడండి 36వ వచనము, ఆయన వారితో ఒక ఉపమానం చెప్పును, ఎట్లనగా ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయుడు, వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును, అదియు కాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలయదు. ఎవడును పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం పోయడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షరసము తిత్తులను పిగుల్చును, అలాగే రసం కారిపోవును, తిత్తులు కూడా పాడవును. అయితే క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తుల్లో పోయవలను, పాత ద్రాక్షరసం త్రాగిన వెంటనే క్రొత్త దానిని కోరువాడు ఎవడూ లేడు, పాతదే మంచిదని చెప్పును. దీని అర్థమవుతుందా? అందరికి తెలుసు అనుకుంటాను కదా. ఎందుకు మనకి బైబిల్ గ్రంథంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయి? బైబిల్ ఎన్ని నిబంధనలు? 2 నిబంధనలు. ఏంటండి? పాత నిబంధన, కొత్త నిబంధన. దేవుడు మనిషితోటి చాలా నిబంధనలు చేశాడు. ఫస్ట్ నుంచి ఆదాంతో ఒక నిబంధన చేశాడు, మీరు చక్కగా ఫలించండి, అభివృద్ధి చెందండి, అన్నిటిని అనుభవించండి అని చెప్పేసి. దేవుడు అభివృద్ధి చెందమన్న దిశ వేరు, మనం అభివృద్ధి చెందుతున్న దిశ వేరు. మనల్ని అభివృద్ధి ఆ దినాల్లో దేవుడు అభివృద్ధి చెందమన్నది చక్కగా మంచి స్థితికి వెళ్ళడానికి, కానీ మన అభివృద్ధి అధోగతిలోకి వెళ్ళడానికే పనికొస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి స్థితిల్లో తర్వాత దేవుడు ఆదాము చేసినటువంటి నిబంధన పోగొట్టేసుకున్నాడు కాబట్టి మళ్ళీ నోవాహుతో ఒక నిబంధన చేశాడు. మళ్ళా దేవుడికి ఎందుకు ఇష్టం అంటే చాలా ఇష్టం, వదిలిపెట్టడం ఇష్టం లేదు. పాపం చేసి పక్కకి వెళ్ళిపోయినా మళ్ళీ ఇంకో నిబంధన చేసుకుంటాడు. ఆయనే నిబంధన చేసుకుంటాడు. నిబంధన చేసుకొని ఇంకెప్పుడు కూడా జలప్రళయం రప్పించదని చెప్పి నోవాహుతో ఇంకొక నిబంధన. నోవాహు కాలం అయిపోయిన తర్వాత మళ్ళా అబ్రహాం గారి దగ్గరికి వచ్చేసేటప్పటికి నీ బిడ్డలను ఆశీర్వదిస్తాను, నీ బిడ్డలను లెక్కలేనంతగా విస్తరింపజేస్తాను, నీతో ఇంకో నిబంధన. ఆ తర్వాత మళ్ళీ యాకోబు గారి దగ్గరికి వచ్చేసేటప్పటికి అబ్రహాం ఇస్సాకు పిల్లలు వచ్చేసేటప్పటికే మళ్ళీ యాకోబు గారు అంటే ఎవరని చెప్పాను? ఇశ్రాయేలు. యాకోబు పేరే ఇశ్రాయేలు. ఇశ్రాయేలుతో మళ్ళీ ఒక నిబంధన, నీ పిల్లల్ని నేను ఎప్పటికే ఆశీర్వదిస్తానని చెప్పేసి. ఎందుకంటే దేవుడు ఎప్పటికప్పుడు మనిషిని ప్రేమించుకుంటూ మనిషి దారి తప్పిపోతున్నప్పటికీ మళ్ళీ పిలుచుకుంటుంటాడు, మళ్ళీ నిబంధనలు చేసి తను నిలబెట్టుకుంటుంటాడు. చివరిగా యేసుక్రీస్తు ప్రభువుని పంపించి మనందరినీ రక్షించే నిబంధన. మీరు ఆయన విశ్వాసం ఉంచితే చాలు మీకు రక్షణ. అంటే వదిలిపెట్టుకోవడం ఇష్టం లేదు. ఏ మనిషి ఏ ఆత్మ నశించుకోవటము యేసుక్రీస్తు ప్రభువారికి దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి మనం ఎన్నిసార్లు దారి తప్పిపోతున్నాం, మళ్ళీ పిలుచుకుంటూ ఆయన మహిమలోకంలోకి తీసుకెళ్తాడు. అది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. ఇక్కడ చూడండి, ఆ పాత తిత్తులు క్రొత్త ద్రాక్షరసం అంటే ఏంటంటే ఈ పరిసయ్యులు ఏది ఫాలో అవుతున్నారు? అప్పటికి పాత నిబంధన ఫాలో అవుతున్నారు. పాత నిబంధనలో ఉపవాసాలు కఠినంగా చేయాలి, లేకపోతే వ్యభిచారం చేసిన స్త్రీని చంపేయాలి, లేకపోతే ఇలాంటివి అనేకమైనటువంటి విషయాల్లో వీళ్ళు చాలా కఠినంగా ఉంటున్నారు తప్పించి మారు మనసు పొందాలి, బీదలకి సహాయం చేయాలి, న్యాయంగా నడుచుకోవాలి, విధవరాండ్లను గౌరవించాలి, ఇవి లేవు. వీటన్నిటిలో దారి తప్పిపోతా ఉన్నారనమాట. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నారంటే, నేను ఇప్పుడు క్రొత్త ద్రాక్ష రసాన్ని తీసుకొచ్చాను, క్రొత్త తిత్తుల్లో పోసేసుకోండి. పాత మనసు పెట్టుకొని క్రొత్తది ఫాలో అవ్వాలంటే మీ వల్ల కాదు. అది వచ్చి దీన్ని చింపివేస్తే తప్పించి ఎటువంటి ఉపయోగము లేదు. మీ జీవితాల్లో మీరు ఎట్లాంటి మారు మనసు పొందలేరు. కాబట్టి పాతది వదిలేసేసేయండి, క్రొత్తగా వచ్చేసేయండి. క్రొత్త ద్రాక్షరసాన్ని క్రొత్త తిత్తుల్లో పోసేసుకోండి. అక్కడ క్లియర్గా అంటూ ఉన్నారనమాట. చూడండి, అక్కడ ఎవ్వరూ పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం పోయేది. లాస్ట్ వచ్చిన చూడండి 35, పాత ద్రాక్షరసం త్రాగిన వెంటనే క్రొత్త దానిని కోరువాడు లేడు, పాతదే మంచిది అంటున్నారంట.
పోయిన వారం రోహిత్ బ్రదర్ కూడా ఒక చిన్న మెసేజ్ తీసుకున్నారు గుర్తుంటే కనుక. పాత నిబంధనలో కఠినమైన శిక్షలు ఉన్నాయి అనుకుంటాం, కానీ క్రొత్త నిబంధన ఇంకా దానికంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అని చెప్పేసి. పాత నిబంధనలో దేనికి దానికే శిక్షకి, ఇంకొకరిని చంపితే ఇంకొకరిని చంపేయచ్చు ఈజీగా, మనకు కూడా అది దానికి లెక్క సరిపోతుంది. అలాగే ఒక వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్ళతో చంపేయంటే చంపేస్తారు, అది పట్టుబడితేనే. కానీ ఇక్కడైతే మనకి క్రొత్త నిబంధనలో ప్రతిదీ కూడా నీ యొక్క సహోదరుడిని ద్రోహుడా అని అంటే కూడా మీకు శిక్ష అంటున్నాడు దేవుడు. మీ కన్నుతోటి ఏదైనా సరే చూడకుండా ఉంది మీరు ఆశించేస్తే కూడా అది శిక్ష అంటున్నాడు. మీ మనసులోకి ఏదైనా చెడ్డ ఆలోచన వస్తే కూడా అది కూడా తప్పే అంటున్నారు. కాబట్టి అయితే ఎన్ని దేవుడు కఠినమైనటువంటి విషయాలే చెప్పినప్పటికీ మనం ఎక్కడున్నాం ఇప్పుడు? కృపాకాలంలో ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నీ మనకు వస్తున్నప్పటికీ ఇంకా రక్షింపబడుతున్నాము అంటే అర్థం ఏంటి అంటే ఆయన కృప మన మీద అపరిమితంగా కుమ్మరింపబడుతున్న సమయంలో ఉన్నాము. కృపాకాలం ముగిసే టైం వచ్చేస్తుంది. ఆ టైం తర్వాత ఇంకా మనకి రక్షణ అనేది ఉండదు. ఆ కాలం లోపలే ఈ కృపలో ఉన్నప్పుడే, కృపాకాలం కుమ్మరిస్తున్న సమయాల్లోనే మనం అందరము ఆయన పాదాల దగ్గరికి వచ్చేసరి రక్షణలో స్థిరంగా నిలబడాలని కోరుకుంటూ చిన్న వాక్యం దేవుడు ఆశీర్వదించి